ఈరోజు ఎపిసోడ్ చూసాక ఎంతమందికి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసినట్లు అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. సో, నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసినట్లయితే అనిపించిందండి. స్టార్టింగ్‌లో మొత్తం ఒక కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా, మళ్ళీ ఎమోషనల్ డ్రామా తీసుకొనొచ్చి, లాస్ట్‌లో కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఇవన్నీ. సో, ఇది మొత్తం ఒక మంచి కమర్షియల్ ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది నాకు ఈరోజు. సో, దానికంటే ముందు మన ఎపిసోడ్‌లో ఏం జరిగిందో మాట్లాడేసుకుందాం. స్టార్టింగ్ మన మణికంఠ బిహేవియర్ గురించి హౌస్‌మేట్స్ డిస్కస్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ డిస్కషన్ అనేది పెట్టాలి అని అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరైతే మణికంఠకి క్లోజ్‌గా ఉన్నారో వాళ్ళ మీదే ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు మణికంఠ. సో, నార్మల్‌గా 'ఆదిత్య ఓం' గారు మణికంఠని ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు. మీ అందరికీ తెలుసు మణికంఠ లోగా ఫీల్ అయినప్పుడల్లా ప్రతిసారి 'ఆదిత్య ఓం' గారే వెళ్లి సపోర్ట్ చేసేవాళ్ళు. సో, అలాంటి టైంలో మణికంఠ వెళ్ళి నిన్న 'ఆదిత్య ఓం' గారిని సరే ఎలిమినేషన్‌కి ఒక ముందు అడుగు వేయించారు. ఆయనకి సపోర్ట్ చేయలేదు 'ఆదిత్య ఓం' గారికి. సో, ఇది ఎంతమందికి నచ్చలేదో హౌస్‌మేట్స్ అందరూ ఎవరైతే మణికంఠ దగ్గరికెళ్ళి మణికంఠ ఎప్పుడు లోగా ఉన్నాడు. సో, ఓకే. వాళ్ళ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్లనో, లేదంటే ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ వల్లనో వీటన్నిటిని బేస్ చేసుకొని గూడా మణికంఠకి సపోర్ట్ చేయడానికి చాలామంది హౌస్‌మేట్స్ భయపడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పనేసి. బట్ కొన్ని విషయాల్లో ఏంటంటే మనము అంత డీప్‌గా డిస్కషన్ పెట్టలేము. ఎందుకంటే బేస్డ్ ఆన్ హిస్ సిట్యుయేషన్ ఆల్రెడీ తెలిసిందే ఆయన వాళ్ళ ఫాదర్ లేరు, మదర్ లేరు. ఇవన్నీ డిస్కషన్స్ అంతా జరుగుతూనే ఉన్నాయి. సో, వీటి మీద గూడా ఆలోచించి చూస్తే ఓకే. ఆయన ఇలా ఉండడంలో తప్పు లేదు అని అనిపిస్తది. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఏదైతే మనకు చాలా ఇంపార్టెంట్ సిట్యుయేషన్‌లో కొంచెం క్లారిటీగా ఓకే. మనం హ్యూమన్స్ కదా! మినిమమ్ నాలెడ్జ్ అనేది ఉంటది. దాని ప్రకారంగా నడుచుకుంటే బాగా జరుగుతుంది ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో. బట్ ఆల్రెడీ ఆయనకి ఓటింగ్ గూడా బానే పడుతుంది. అది సింపతి వర్కౌట్ అయిందా అదంతా చెప్పలేం గానీ, నార్మల్‌గా ఓటింగ్ గూడా బానే పడుతుంది ఇప్పటి వరకు. ఆ సింపతి ఖచ్చితంగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. బట్ ఇంకో విషయం ఆయన తెలుసుకోవాల్సిందేంటంటే, హౌస్‌మేట్స్‌తో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం? హౌస్‌మేట్స్ అందరూ ఎందుకు ఇగ్నోర్ జేస్తున్నారు? సో, దీన్నన్నిటి మీద గూడా ఒక అనాలిసిస్ చేసి ఆయనే ఇంప్రూవ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇక మీదటి నుంచి అయ్యో! నేనిలా ఆలోచిస్తున్నాను, నేను అలా ఆలోచిస్తున్నాను అని చెప్పనేసి ఒక మూలన కూర్చునేస్తే మాత్రం ఇంకా కిందకెళ్ళిపోవడమే తప్ప పైకి ఎప్పటికి ఎదగలేరు. సో, క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది 'బిగ్ బాస్' అలా ఉంది. నేనేం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదంటే 'బిగ్ బాస్' హౌస్‌లో గాదు ఉండాల్సింది. హాస్పిటల్‌లో అయితే ఉండాలి. అది ఆలోచించి ఇక మీదటి నుంచైనా ప్రాపర్‌గా గేమ్ ఆడాలి. ఆల్రెడీ బయట ఆడియన్స్ నుంచి గూడా ఆ మద్దతనేది వస్తుంది. ఏంటది ఆడియన్స్ దగ్గర నుంచి ఆ ప్రేమ అనేది వస్తుంది గాబట్టి, ఖచ్చితంగా ఇక ఆయన ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి. ఆడియన్స్‌ని కరెక్ట్ అని జెప్పనేసి ప్రూవ్ జేయడానికన్నా క్లారిటీ తెచ్చుకొని ప్రాపర్‌గా గేమ్ ఆడడం అయితే మొదలుపెట్టాలి. సో, స్టార్టింగ్ మన ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ మార్నింగ్ మస్తీ టాస్క్ ఏమిచ్చారంటే, మన మణికంఠనే తీసుకొనొచ్చారు. ఆయన జాతకాలు జెప్పాలనమాట ఒక ఋషిలాగా వచ్చేసి. సో, సింపుల్ ఈ టాస్క్‌లో నాకు కొంచెం బానే అనిపిచ్చాడు. ఎందుకంటే అంత ఎమోషనల్ అవ్వలేదు. ఇంకోటేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా తన 100% ఇవ్వడానికి ట్రై జేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో ఐటెమ్ సాంగ్‌కి డాన్స్ ఏయమన్నప్పుడు గూడా చాలా ప్రాపర్‌గా ఏశాడు. సో, ఈరోజు ఈ మార్నింగ్ మస్తీ టాస్క్‌లో గూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ జేశాడు. సో, అందరిని ఎంటర్‌టైన్ జేశాడు. సో, ప్రతి ఒక్కరి ఇన్నర్ డీటెయిల్స్ పట్టుకొని వాళ్ళు ఎవరితో ఎలా ఉంటారు వాటన్నిటిని ప్రతి ఒక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా క్లారిటీతో మాట్లాడాడు. ఎక్కడ తప్పు పోకుండా చాలా చక్కగా అయితే మాట్లాడాడు. నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు ఆయన మార్నింగ్ మస్తీలో చేసిన ఎంటర్‌టైన్‌మెంటు. సో, ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రాపర్ ఇన్‌సైట్స్‌తో చెప్పాడనమాట. లైక్ నువ్విలా ఉన్నావు, నువ్వు వాళ్ళంటే ఇష్టపడుతున్నావు, నువ్వింకా ఇలా ఆడితే టాప్ 5లో ఉంటావు అని చెప్పనేసి ప్రాపర్ వాళ్ళ ఆటను మొత్తం చక్కగా బయట నుంచి ఎవరైతే రివ్యూస్ చూస్తున్నారో, లేదంటే బయట ఫుల్ ఎపిసోడ్స్ 24/7 ఎవరు చూస్తున్నారో, రివ్యూవర్స్ ఎలా అయితే అనలైజ్ చేస్తున్నారో సేమ్ అలానే చాలా చక్కగా అనలైజ్ చేసి అందరికీ బాగా చాలా చక్కగా అయితే చెప్పారు. నాకిక్కడ చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు దాన్ని పాజిటివ్ ఇంటెంట్‌తో తీసుకోవడం. అంతే కదా! ఇప్పుడు మనం ఏదైనా 2 మాటలు చెప్పేసిన తర్వాత అవతల వాళ్ళేమనుకుంటారు, నా గురించి ఇంత మాట అన్నాడు గదా! నా గురించి ఇలా అన్నాడు గదా! అని చెప్పనేసి ఎంతసేపు దాని మీద గూడా ఒక గ్రడ్జ్ పెట్టుకుంటారనమాట. అలాంటిదంతా ఏం లేకుండా మొత్తం పాజిటివ్ ఇంటెంట్‌తో తీసుకున్నారు. ఓకే. ఇదంతా ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే గదా! అని చెప్పనేసి వదిలేసినారు. లాస్ట్‌లో మన మణికంఠకే అందరూ కలిసి జాతకాలు చెప్పమన్నప్పుడు అందరూ యేసుకున్నారు మణికంఠని.
బట్ ఎనీవేస్ మొత్తం ఫన్ టాస్క్ కాబట్టి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ మన ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేశారు. ఇక్కడొచ్చింది అసలైన డ్రామా. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కంటెస్టెంట్స్ ఫుడ్ వాళ్ళ ఇంట్లో నుంచి పంపించారు అని చెప్పన్నారు. దాన్ని వేరే కంటెస్టెంట్ చూస్ చేసుకోవాలి ఎవరికి ఇవ్వాలి అని చెప్పనేసి. స్టార్టింగ్ యష్మి గౌడకి ఇచ్చినప్పుడు ఆమె వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పేర్లు చెప్పమంటే నిఖిలు, మన పృథ్వీ అని చెప్పన్నారు. బట్ బిగ్ బాస్ ఆమెకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఒకటి నిఖిల్‌ది, ఇంకోటి మణికంఠది. నాకు ఇలా పెట్టకుండా నార్మల్‌గా నిఖిల్‌ది, పృథ్వీ ఫుడ్డే పెట్టునుంటే ఇంకా మంచి ట్విస్ట్ అయ్యేదేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఆమె గురించి అందరికీ తెలిసిందే. మణికంఠ అంటే అంత ఇష్టం లేదు ఆమెకి. నిఖిల్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఇంకా ఆబ్వియస్‌గా నిఖిల్‌దే చూస్ చేసుకుంటది. అందులో డౌటే లేదు. బట్ మణికంఠ అయితే బయట నుంచి అరుస్తున్నాడు. నాకు చాలా ఇంపార్టెంటు, నా వైఫ్ ఎందుకొచ్చిందో ఏమో ఇండియాకి, నాకు ఫుడ్ చేసి పంపించింది. ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ మెసేజ్ ఏదో పంపించింది. అది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పనేసి ఎమోషనల్ అయ్యారు. నేను వామ్మో! మళ్ళీ స్టార్ట్ చేశాడు ఎమోషనల్ డ్రామా అని అనుకున్నాను గానీ, వెంటనే పాజిటివ్ ఇంటెంట్‌తో ఓకే. అలా ఏం లేదు. ఓకే. నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పనేసి చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నాడు. నాకు చాలా బాగా నచ్చింది. అంటే అంత త్వరగా చేంజ్ అవుతాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ 2 వీక్స్‌లో ఏదైతే ఆ సింపతి గేమ్ ప్లే చేశాడో, అదంతా ఇప్పటికి మొత్తం తగ్గిచ్చేస్తున్నాడనమాట. ఇప్పుడు నార్మల్‌గా గేమ్ ఆడడం గానీ, ప్రతి ఒక్కటి స్పోర్టివ్‌గా తీసుకోవడం గానీ, ప్రతి ఒక్కటి చాలా బాగా నచ్చుతుంది. ఇంకోటి నిఖిల్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే అవతల వాళ్ళకి ఫుడ్ రాలేదు, లెటర్ రాలేదు అనే విషయము తెలుసుకొని వెళ్ళి మణికంఠను ఓదార్చడము, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇలా ఉండాలనమాట. ఏంటంటే మనకొచ్చేసిందని చెప్పని సంతోషపడడమే కాదు, ఎవరికైతే రాలేదో వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం ఓదార్చాలి. ఇది చాలా చక్కటి గుణం. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ విష్ణుప్రియ సాక్రిఫైస్ గురించి మాట్లాడుకోవాలండి. సో, ఇంట్లో నుంచి ప్రతి ఒక్కటి ఏదొచ్చినా గానీ విష్ణుప్రియ చాలా ఈజీగా సాక్రిఫైస్ చేస్తుంది. చాలా మంచి గుణం అండి. ఎందుకంటే 100 డేస్‌లో ఎలానో ఇంటికెళ్తాము. బట్ ఆ బాండింగ్, ఆ ఎమోషన్స్ ఎవరైతే బాగా కనెక్ట్ అయ్యి ఉంటారో రిలేషన్స్ వాళ్ళలో, అంటే లైక్ మన రిలేటివ్స్‌తో కానీ, లేదంటే మన పేరెంట్స్‌తో కానీ బాగా కనెక్ట్ అయిన వాళ్ళేంటంటే ఒక 10 డేస్ కూడా ఉండలేరనమాట. అలాంటిది 100 డేస్ అంటే కొంతమందికి సాధ్యం కాదు. మనలాంటోళ్ళంటే కొంతమంది హాస్టల్‌లో పుట్టి పెరిగినోళ్ళు చాలామందుంటారు. ఆళ్ళకంతా ఓకే. ఇంట్లో వాళ్ళంటే ఓకే. ఆ రిలేషన్ అనేది ఉంటది కానీ, మరీ అంత ఇంపాక్ట్ అయితే చూపించదు. సో, మన విష్ణుప్రియ కూడా సేమ్ అలానే ఒకవేళ నన్ను చూస్ చేసుకోవాల్సిన టైం వస్తే మాత్రం నా ఆపోజిట్‌లో ఎవరుంటే వాళ్ళని చూస్ చేసుకోమంది. పృథ్వీ అయితే విష్ణుప్రియ ఆర్ నైనికాని చూస్ చేసుకొని ఆమెకైతే ఆ ఫుడ్, లెటర్ 2 అందించాడు. సో, ఇక్కడ ఏంటంటే మెయిన్ చూడాల్సింది మనం సాక్రిఫైస్‌కే ఎక్కువ వాల్యూ ఇస్తారండి. మనకు ఇప్పుడు ఫుడ్ గానీ, ఆ లెటర్ కానీ ఏదైనా వచ్చినప్పుడు బయట ఆడియన్స్ పర్లేదులే పాపం అదొచ్చింది కదా అని అనుకుంటారు. ఎవరికైతే రాలేదో, అంటే ఇప్పుడు విష్ణుప్రియకి ఆ లెటరు, ఫుడ్డు రాలేదు. సో, ఏమనుకుంటారు అందరు జనాలు, అయ్యో పాపం అని చెప్పనేసి ఆ సింపతి అనేది ఖచ్చితంగా చూపిస్తారు. సో, సాక్రిఫైస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వేరే దానికోసం తడబడి లేదంటే దానికోసం కొట్లాడి అది పొందడం కన్నా వదిలేసుకోవడం చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే కొన్నిసార్లు అదేదో డైలాగ్ ఉంటది కదా! కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే మేలు అని చెప్పనేసి సేమ్ అలానే. సో, ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ కొన్ని సీజన్స్‌లో కూడా చాలాసార్లు చాలామంది సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు లాస్ట్‌లో టాప్ 5లో దాకా ఎళ్లారు. సో, అలా ఉంటదనమాట ఈ గేమ్. సో, ఆబ్వియస్‌లీ ఇంకా ఫుడొచ్చాక అందరూ షేర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. నిఖిల్‌కి ఒక క్లిష్టమైన పని ఏం పెట్టారంటే ముగ్గురిది పెట్టారు ఈసారి. నబీలు, సీత మరియు ప్రేరణ. బట్ అందరిలో ప్రేరణదైతే చూస్ చేసుకున్నారు. నాకు ఇంకొకటి నచ్చిందేంటంటే మన యష్మి గౌడది, మణికంఠది కదా! యష్మి గౌడ మణికంఠని వదిలేసి నిఖిల్ ఫుడ్ తీసుకొనొచ్చి ఇచ్చింది. మణికంఠ ఏం చేశాడు, యష్మి గౌడ ఫుడ్ వదిలేసి పృథ్వీకి తీసుకొని ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ పృథ్వీతోనూ, యష్మితోనూ అంత మంచి బాండింగ్ ఏం లేదు మణికంఠది. కాకపోతే ఆమె అలా చేసింది కాబట్టి ఈయన కూడా అంతగా రివెంజ్ తీసుకోకపోయినా, బట్ ఈయన స్టైల్‌లో ఏదో ఒకటి ఇవ్వాలి కదా! రివెంజ్ లాగా. ఇదేంటది టిట్ ఫర్ టాట్ అన్నట్లు. సో, ఈయన స్టైల్‌లో ఇచ్చాడనమాట నార్మల్‌గా. ఇంకా పృథ్వీ ఏం చెప్పాడు, 2 రోజుల నుంచి నాకు మణికంఠ చాలా బాగా నచ్చుతున్నాడు. ఇంతకుముందు నచ్చేవాడు కాదు అన్నప్పుడు, సో, మన యష్మిది వదిలేసి పృథ్వీకి తీసుకొనెళ్ళి ఫుడ్ ఇచ్చాడు. సో, పృథ్వీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఇది నేను అనుకుంది స్టార్టింగ్‌లో యష్మి కూడా బాగా ఏడ్చేసింది. ఇంక బయటకొచ్చాక అసలు మాట్లాడదేమో మణికంఠతో అది ఇది అని అనుకున్నాను గానీ, లాస్ట్‌లో ఆమె కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకొని నాకేం నీ మీద అంత కోపం లేదు. నేను ఇంకా నిన్నిప్పుడు నీకు ఆ ప్రేమను నేను ఇస్తున్నాను. నువ్వెందుకు లోన్‌లీగా ఫీల్ అవ్వద్దు. నేను కూడా నీకు ఇప్పటి నుంచి సపోర్ట్‌గా ఉంటానని చెప్పన్నారు. సో, లాస్ట్‌లో ఇంకా వీళ్ళు నలుగురిలో నుంచి ఒకరు
ఇట్స్ ఓకే. మిగతా కంటెస్టెంట్స్‌లో ఎవరో ఒకరితో మీరు ఫుడ్ షేర్ చేసుకోవచ్చు అన్నప్పుడు విష్ణుప్రియ ఫుడ్ అయితే షేర్ చేశారు. ఆమె అంత ఎమోషనల్ అవ్వకపోయినా గానీ కొంచెం పేరెంట్స్ లేరు. ఆ బాధ అదంతా పోయేదానికి నార్మల్‌గా ఇది చాలా ఉపయోగపడిందనే చెప్పాలి ఆమెకి. సో, ఇంకో విషయం ఏంటంటే తర్వాత ఆహ్, రేపు ఎలా జరగబోతుంది? ఎలిమినేషన్ ఉందా? లేదా? లేదా సీక్రెట్ రూమా? అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, మాక్సిమం అది ఎలిమినేషనే అండి. ఆదిత్య ఓం గారినైతే ఎలిమినేట్ చేయడం అనేది పక్కా ఇంక జరిగిపోయినట్టే. ఇక సండే ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతున్నారు. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.